వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసమునందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ శారద, పొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ భీమనపల్లి లక్ష్మీదేవి, కౌన్సిలర్లు వంశీధర్ రెడ్డి, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా ఈరోజు వేటపాలెం పోలీస్ స్టేషన్లో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేటపాలెం ఎస్ఐ పి జనార్దన్ కేక్ కట్ చేసి దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు అన్ని వేళలా పోలీస్ శాఖ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఎలాంటి సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీస్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి అధ్యక్షులు షేక్ కాలేష, రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ, రామపురం గ్రామ ప్రజలు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇప్పుడే చాలా చక్కగా ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టే ఉద్దేశం, తర్వాత మన పైన ఉన్న బాధ్యత గురించి గౌరవనీయులు శాసనసభ్యులు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం మనం చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈ నెల చీరాల నియోజకవర్గం పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలెం గ్రామ పంచాయతీ, రామపురం గ్రామ ప్రజలు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇప్పుడే చాలా చక్కగా ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టే ఉద్దేశం, తర్వాత మన పైన ఉన్న బాధ్యత గురించి గౌరవనీయులు శాసనసభ్యులు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం మనం చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈ నెల విజయనగరంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా పట్టణంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, చైర్మన్లు పాల్గొన్నారు. చాలా మంది అనుకున్నారు వెంకయ్యనాయుడు గారు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా, ఆ మంత్రి పదవికి రాజీనామా ఇస్తే బాధపడతాడేమో అనుకున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పాను, నేను మా అమ్మ నా చిన్నప్పుడు 13వ నెలలో గేదె చనిపోయింది. చిన్నప్పుడు అమ్మను కోల్పోయాను నేను. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సంఘంలో అఖిల భారత విద్యార్థి పరిషత్లో చేరి భారతీయ జనతా పార్టీలో పైకి వచ్చి ఇక ప్రజలాగా నా పార్టీకి వచ్చింది. శ్రీకావడం దూరంగా ఉంటాయి కాబట్టి రావడం తక్కువగా ఉంటుంది, రారని కాదు, తక్కువగా ఉంటుంది. నేను ఈసారి విజయనగరం వస్తానని చెప్పాను. విజయనగరం చాలా మంచి జిల్లా. ఈ జిల్లా నుంచి అనేక మంది ప్రముఖులు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు, దేశ రాజకీయాల్లో ఉన్నారు. కంటిన్యూ పెట్టుకోవాలి. చాలా మంది అనుకున్నారు వెంకయ్యనాయుడు గారు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా, ఆ మంత్రి పదవికి రాజీనామా ఇస్తే బాధపడుతున్నారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో అవంతి పాలిటెక్నిక్, అవంతి ఇంజనీరింగ్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల సాంకేతిక ప్రదర్శన సృజన 2025ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అవంతి విద్యా సంస్థలు వ్యవస్థాపకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాష నైపుణ్యాభివృద్ధికి అడ్డంకి కాదని, సృజనాత్మకంగా ఆలోచిస్తే వినూత్న ఆవిష్కరణలు సాధ్యమని పేర్కొన్నారు. ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నారు. మొదటి రోజు పాలిటెక్నిక్ కళాశాల నుంచి 16, పాఠశాలల నుంచి 37 సాంకేతిక నమూనాలు, అవంతి పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి 44 నమూనాలు ప్రదర్శనలో ఉంచగా 25 గ్రూపులు పోస్టర్ ప్రెజెంటేషన్లు నిర్వహించారు. విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్నటువంటి మన అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఈ సృజన 2025 కార్యక్రమం చేయడం జరిగింది. ఈ క్యాంపస్లో ఒక డిప్లొమా ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ ఈ కోర్సు నడపడం గత 26 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దేశ విదేశాల్లో మంచి ఉన్నత స్థానంలో ఉండటం చాలా సంతోషం. ఇలాంటి ఈ టెక్నికల్ ఫెస్ట్, ప్రాజెక్ట్ ఎక్స్పోలు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికి ఆ కాలంలో చదివే విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి హై స్కూల్స్ నుంచి, ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి, పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చి వారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే 10 మందికి మనం చదువు చెబుతాం, 10 మందికి ఉపాధి కల్పించడం మంచి విషయం. కాబట్టి గత 3 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో విద్యా సంస్థల అభివృద్ధికి కానీ, ఈ ప్రాంత అభివృద్ధికి కానీ, విద్యార్థుల అభివృద్ధికి కానీ. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అల్ప పోషణ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి గర్భిణీ మహిళలు, బాలింతలు, చిన్నారులకు సముచిత పోషకాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల పనితీరు, ఆరోగ్య సేవల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందాలనే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. నమస్కారాలు. ఈరోజు ఆసుపత్రి సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఇది 2వ సమావేశం. డాక్టర్ గారు అజెండా అంతా కూడా చదివి వినిపించారు మనకి. మన ఆసుపత్రి ఓపీ పెరుగుతూ ఉంది. 45 నుంచి 50 మంది అడ్మిట్ అవుతా ఉన్నారు జనం. సో వీళ్ళందరి బాగోగులు చూసుకునే బాధ్యతను 7 డాక్టర్లు తీసుకున్నారు. ఇంకా కొంతమంది రావాల్సిన అవసరం ఉంది. ఈ ఆసుపత్రి గురించి చాలా సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మంత్రి గారిని స్వయంగా కలిసి చర్చించడం జరిగింది. అట్లాగే వీళ్ళ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు కూడా పదే ఉన్నతాధికారుల దృష్టికి మన ఆసుపత్రి సమస్యలను తీసుకెళ్ళి ఇక్కడ డాక్టర్ల నియామకానికి కొంత బలవంతంగా నిలిపాం. మహేష్ గారు పర్లేదు ఇక్కడే చేస్తానని ఆయన కూడా అంగీకారం తెలిపితే ఇక్కడే ఉండేటట్లుగా చేశాం. అట్లాగే డాక్టర్ మన్సూర్ గారు మనకి పాత డాక్టర్ గారు, చాలా కాలం ఇక్కడ పనిచేశారు. పీజీ. నమస్కారాలు. ఈరోజు ఆసుపత్రి సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఇది 2వ సమావేశం. డాక్టర్ గారు అజెండా అంతా కూడా చదివి వినిపించారు మనకి. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి మండలం ఉంగరాడమెట్ట గ్రామంలో పాస్టర్ లావేటి రమణ ఆధ్వర్యంలో బ్రదర్హుడ్ చర్చి నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐజీఓఎం డైరెక్టరేట్ రేవరెండ్ జాకబ్ ముఖ్య ప్రసంగికులుగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు సృష్టి ఆరంభానికి ముందే ఉన్నారని, 2025 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ భూమిపై అవతరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బిఎస్ నాయుడు, పాస్టర్ యేసు రత్నం, పాస్టర్ జయరాజ్ పాల్గొన్నారు. అడిగితే తిట్టేవారు అన్నమాట. మరి సహనంతో ఓర్పుతో ఉండగలిగాను.
మరి ఆ యొక్క సమయంలో మందిరముల కొరకు ఆటంకపరిచినటువంటి వారు ఎవరు కూడా మందిర ప్రతిష్ఠ అయినప్పుడు అయ్యా ప్రేమతో మీరు వచ్చి చెప్పిన తర్వాత కొంతమంది వారు చేసిన క్రియలను బట్టి కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారండి. వారు ఈరోజు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో అమలవుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా నిర్వహించిన ముస్తాబు కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆరోగ్య అలవాట్ల ప్రాముఖ్యతను వివరించారు. ముస్తాబు ఒక్కరోజు కార్యక్రమం కాదు, అది జీవన విధానం కావాలి అని పేర్కొంటూ విద్యార్థుల ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సమాజంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో భాగంగా ఘనంగా అందరి కార్యవర్గ సభ్యులందరికీ కూడా శాసనసభ శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. జై హింద్. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సమావేశంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం లక్షల టన్నుల చెత్తను కూటమి ప్రభుత్వానికి అప్పగించిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే చెత్త మొత్తాన్ని తరలించి పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ను రూపొందించే దిశగా ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో చిలకలూరుపేట నియోజకవర్గ గ్రామీణ రోడ్లకు 10 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా త్రాగునీరు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ, శానిటైజేషన్ ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రజలు తమ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నేను సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత, పారిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని దాంట్లో ఒక అవేర్నెస్ తీసుకురావడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఈ మెప్మాలో ఫ్రాడ్ గురించి బాగా వస్తాము. మీరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ చిలకలూరుపేట, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించేటువంటి దిశగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ముఖ్యమంత్రి గారు కూడా ఒక నియోజకవర్గం ప్రతి నెల 3వ విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంగీతం, క్రీడలతో పాటు పోలీస్ బలగాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అందువల్లే కీలకమైన స్థానాల్లో ఉత్తరాంధ్ర వాసులు పోలీస్ విధులు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ అగ్నివీర్కు ఎంపికైన అభ్యర్థుల సన్మాన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ఎంపికైన వారిని అభినందించారు. నమ్మకం, అంకిత భావంతో పనిచేసే స్వభావం ఉత్తరాంధ్ర వాసుల ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీఎస్ ప్రసాద్, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బి శెట్టి బాబ్జీ పాల్గొన్నారు. బాబ్జీ గారికి అలాగే సైనిక ముగించేస్తాను. ఎక్కువసేపు తీసుకొని మీ టైం కూడా చాలా ప్రీషియస్ అని తెలుసు నాకు కూడా. మీరందరూ కూడా నన్ను కూడా రమ్మని చెప్పి పిల్లలందరినీ కూడా కలిసినట్టు ఉంటుందని నాకు తెలిస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని నేను ఇక్కడ తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా సభావేది ఉత్తరాంధ్ర అంటే ఆర్మీ, ఉత్తరాంధ్ర అంటే ఎనీ ఏ ఫోర్సెస్ లో అయినా ఉత్తరాంధ్ర వాళ్ళు మనం విశ్లేషణ చేద్దాం. సో దాన్ని కూడా మీరు నేను మీటింగ్ పెట్టమని రిక్వెస్ట్ చేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు మిగతా మీటింగ్స్ ఉన్నాయి. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం మాజీ మంత్రి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ రాజం పట్టణ పరిధిలో 28.57 లక్షల వ్యయంతో మంజూరు అయిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి పైప్ లైన్లకు శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. అలాగే రాజం మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో 15 లక్షల విలువ చేసే మున్సిపల్ శానిటైజేషన్ కు ఉపయోగించే కాన్సెప్ట్ డస్ట్ బిన్స్, చెత్త సేకరణ బళ్లను ప్రారంభించారు. కేజీబీవీ సార్ ఇలా చూడండి సార్. సార్ జెడ్పీహెచ్ఎస్ డోలపేట అవన్నీ ప్రాసెస్ పడిపోతుంది. వీళ్ళందరూ కూడా మా దగ్గర 5 లక్షలు. బాపట్ల జిల్లాలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం రోజున గ్రామాలలో స్వచ్ఛతపై ఉపయోగకరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని కొనియాడారు. ప్రజలు కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలలో పాల్గొంటూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలలో టీడీపీ సీనియర్ నాయకులు అట్ల అయ్యప్పారెడ్డి, నల్లమోతు వారిపల్లి టీడీపీ యూనిట్ ఇన్ఛార్జి మాడా శ్రీనివాసరావు, జనసేన ఇన్ఛార్జి గరిగంటి శ్రీనివాసరావు తెలిపారు. ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. బాపట్ల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం 27వ వార్డు కోట్రవారి బజారు నందు
మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని అన్ని రోడ్లను, డ్రైనేజీలను శుభ్రపరిచి రోడ్ల మార్జిన్ల నందు గల పిచ్చి మొక్కలను తొలగించి ఖాళీ స్థలములో గల చెట్లను తొలగించడం జరిగింది. అనంతరం వార్డు పరిధిలో జరిగిన ర్యాలీ నందు రెవెన్యూ అధికారి, పురపాలక సంఘ ప్రత్యేక అధికారి జి గంగాధర్ గౌడ్, రెవెన్యూ డివిజనల్ అధికారిని పి గ్లోరియా తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల పట్టణంలో శ్రీ అన్నపూర్ణ ఫర్టిలైజర్ షాపును ఆకస్మికంగా కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. అనంతరం షాప్లోని స్టాక్ రిజిస్టర్లను సంబంధించి మాట్లాడారు. ఎక్కువ ధరలకు ఎరువులు అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంత అలాట్మెంట్ అయింది మీకు ఇప్పుడు దాకా? నిన్న మొన్న అయితే ఒక 6.5 ఒక 1 వీక్ నుంచి 50-50 చేస్తున్నారు సార్. ఈ మధ్య రీసెంట్గా ప్రైవేట్ బాగా వచ్చింది. ఓకే, ఈ రోజుకి 478 ఉండేది. టోటల్ 20 years ఇదైతే కదా అంటే క్లోజ్ చేసి వాళ్ళ సేల్ క్లోజ్ చేసుకొని మనకి సో 13 బ్యాగ్లు వెళ్ళాయా? అంతేనా? 13 బ్యాగ్లు. ప్రభుత్వ ఏముంది, ఆర్ఎస్కేలో కూడా తీసుకోవచ్చు లేదా ఇక్కడైనా తీసుకోవచ్చు. దానికి రేటు అంతే 266 రూపాయలు. సో కాబట్టి దీనికి ఎక్కువ ఎక్కడైనా ఇచ్చినట్లయితే మాకు కాల్ చేయాలి. కంట్రోల్ రూమ్ క్లియర్గా కంట్రోల్ రూమ్ నెంబర్ ఇచ్చేస్తాం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో మహాత్మాగాంధీ పేరు తొలగించడం దుర్మార్గమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శివకుమార్ అన్నారు. ఉపాధి హామీ చట్టం స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. మైదుకూరు రోడ్డు గాంధీ విగ్రహం దగ్గర సిఐటియు, డివైఎఫ్ఐ, కేవీపీఎస్ ఆవాజ్ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా గాంధీ విగ్రహాన్ని మంచినీటితో శుద్ధి చేసి పూలమాలలు వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శివకుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీ చట్టాన్ని ఎలా నిర్వీర్యం చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, పట్టణ కన్వీనర్ కె నాగేంద్రబాబు పాల్గొన్నారు. అందులో భాగంగానే మహాత్మా గాంధీ పేరును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం, ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అమలు కేంద్ర ప్రభుత్వం జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. అందులో భాగంగానే మహాత్మా గాంధీ పేరును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తొలగించి జీరామ్జీ అనేటువంటి పేరుతో కొత్తగా ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద వేల కోట్ల రూపాయలు భారం పడేటువంటి అంతిమంగా ఈ యొక్క పథకాన్ని రద్దు చేసి నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగుతాయి. కాబట్టి వెంటనే గతంలో ఏ రకంగా అయితే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం అనేటువంటి పేరుతో ఉండేదో అదే పద్ధతుల్లో పేరును కొనసాగించాలి, అదే పద్ధతుల్లో చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా, ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా జరిగిన పక్షంలో దేశవ్యాప్తంగా కూడా వ్యవసాయ కూలీలతో పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జి శివకుమార్.
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం పరిధిలో ఉన్న సెయింట్ ఆఫ్ స్కూల్ సెమీ క్రిస్మస్ వేడుకలను స్కూల్ యాజమాన్యం విద్యార్థుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ గత నెల 14వ తేదీన చిల్డ్రన్స్ డే సందర్భంగా 43 పేద కుటుంబాలను గుర్తించి వారికి 3 చక్రాల రిక్షాలు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, అవసరమైన మందులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు విద్యార్థులు, కుటుంబ సభ్యులు, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.